B1, B2 లాంటి బాంబర్సు, F-15 తర్వాత ఎలక్ట్రానిక్ వార్ఫేరు, యాంటీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్వి. దీంతో పాటు B1, B2, B3 బాంబర్స్, హెవీ బాంబర్స్, వరల్డ్స్ హయ్యెస్ట్ బాంబర్సు. దీంతో పాటు ఇంకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఒక పక్కన ఎయిర్ ఫోర్స్ 1000 యుద్ధ విమానాలు ఒకేసారి దాడికి వెళ్తే, ఇటు పక్కన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ తన యొక్క మిసైల్ ఫోర్స్, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు ఒకేసారి సంయుక్తంగా ఇరాన్పై దాడికి వెళ్ళిపోతున్నాయి. 1000 యుద్ధ విమానాలకి తక్కువ కాకుండా. ఈ రాత్రి మహాకాళరాత్రి అవ్వబోతుంది. ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద ఎయిర్ రైడ్ అవ్వబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పెరల్ హార్బర్ చూసాం, రెండవ ప్రపంచ యుద్ధంలో యూరోప్ దగ్గర నార్మండీ చూసాం, అదేవిధంగా డంకిర్స్క్ చూసాం అనమాట. ఇలాంటి ఎయిర్ రైడ్ వేలాది యుద్ధ విమానాలతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడికి వెళ్ళబోతున్నాయి. మరి ఖైమేనీ కూడా తక్కువ తినలే. ఇరాన్ కూడా ముందే ప్లాన్ చేసుకుంది, ఇలాంటి దాడిని ఊహించినట్టుంది. అందుకే ఇరాన్ కూడా తన యొక్క అమ్ముల పొదిలో ఉన్న యుద్ధ విమానాలు వీటినే కాకుండా తన దగ్గరున్న 80,000 డ్రోన్లు, ఇవి పైకి చెప్పేవే, అదేవిధంగా 3,000 మిసైల్ ఫోర్స్ని రెడీ చేసుకుంది. ఇందులో సుమారు 1000 మిసైల్స్ని